నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. నిన్న జరిగిన ప్రజాగాలం సభలో అయితే కుట్రలకు దారి తీసాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అయితే కేంద్రం నుంచి కూడా వాళ్ళు తెలుసుకున్నారు అని కూడా తెలిసింది. ఇది ఎవరైతే చేశారో ఆ కుట్రలు అది రెడ్ బుక్లో కూడా ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రజాగాలం నిన్న జరిగింది చిలకలూరుపేటలో. సో ఆ సభలో ఆ సభని అంటే ఫెయిల్ చేయాలని చెప్పేసి కొంతమంది కుట్ర పడినారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఆ కుట్ర పడిన వాళ్ళని కూడా ఢిల్లీ పెద్దలు తెలుసుకున్నారు. అంటే వీళ్ళ పేర్లు ఆల్రెడీ లోకేష్ గారు రెడ్ బుక్లో కూడా ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు సార్? సో ఒకటేంటంటే దానికి సభకి సంబంధించి అంతరాయం కల్పించడం, అలాగే కొన్ని రకాల కుట్రలు చేయటం అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ అనుమానాల మీద ఆల్రెడీ జనసేనకు సంబంధించినటువంటి రాజకీయ అఫైర్స్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఎవరి మీద చేశాడు? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు మిస్యూజ్ చేయడంతో పాటు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. అందుకే ఆ సభలో డిస్టర్బెన్స్ చోటు చేసుకుంది అనేది ఆయన యొక్క అభిప్రాయం. ఆ మేరకు ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయటం జరిగింది. ఇదొకటి. రెండేంటంటే ఏ విధంగా మిస్యూజ్ చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ లేదంటే ఎస్పీ కానీ వాళ్ళు పర్యవేక్షించాలి. బట్ వాళ్ళు పాసులు రిలీజ్ చేయాలి. వాళ్ళ సంతకాలతోటి కొన్ని ఖాళీ పాసులు, అంటే పేర్లు లేకుండా ఎంటీ పాసులు ఇష్యూ చేశారు. ఆ ఎంటీ పాసులు ఇష్యూ చేసినటువంటి క్రమంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అయ్యారు. ప్రతి బ్యారక్ అంటే ఒక గ్యాలరీ, ప్రతి గ్యాలరీకి దాదాపు కొన్ని వందల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సో ప్రతి గ్యాలరీకి కూడా ఒక 15 మంది ఎంటర్ అయ్యారు. వ్యూహాత్మకంగా ఎంటర్ అయ్యి డిస్టర్బ్ చేయాలని చెప్పి ట్రై చేశారు ప్రోగ్రామ్ని. దాంట్లో భాగంగానే అక్కడ ముందున్నటువంటి వాళ్ళు ఈ కన్సోల్లోకి రావటం, మైక్ డిస్టర్బ్ చేయటం, ఇవన్నీ కూడా చేశారు. వ్యూహాత్మకంగానే చేశారు. ఇది కుట్రపూరితంగా చేశారనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన భావిస్తూ ఉంది. సో బీజేపీ కూడా భావిస్తుంది. దీంతో ఢిల్లీ ఒక నిఘా పెట్టింది. కానీ ఏంటంటే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు రోజే ఆ ఆవరణ మొత్తాన్ని కూడా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విభాగం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ప్లస్ నరేంద్ర మోడీ యొక్క ప్రతి అడుగు వాళ్ళే మానిటర్ చేస్తారు. కేంద్రం సంబంధించినటువంటి బలగాలే మానిటర్ చేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్లో ఎంత టైం ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళ సెక్రటరీస్ ఫిక్స్ చేసేస్తారు ముందే. చాలా పక్కా ప్లాన్ ఉంటుంది. సో కాబట్టి ముందు రోజే, అంటే ఆదివారం సభ జరిగింది, శనివారం రోజే ముందు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉంటారు మొత్తం. తర్వాత ప్లానింగ్, టైం టు టైం షెడ్యూల్ ఎలా ఉంటుంది, నరేంద్ర మోడీ ఎక్కడ ల్యాండ్ అవుతారు, అక్కడి నుంచి ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఆ లిస్ట్ కూడా ముందే తయారవుద్ది. ఆ తర్వాత డయాస్ మీదకి వచ్చేటప్పుడు డయాస్ మీద ఎవరెవరు రిసీవ్ చేసుకోవాలి, ఆ డయాస్ మీద ఎంతసేపు నరేంద్ర మోడీ అక్కడ ఉండాలి అనేది క్లియర్గా ఉంటుంది. మొత్తం టోటల్ పిక్చర్ ఉంటుంది. సో ఇంత ప్రణాళికాబద్ధంగా చేసినప్పటికి కూడా మొత్తం అక్కడ కుట్ర జరిగింది అనే దానికి ఉదాహరణ ఏంటంటే, పవన్ మాట్లాడుతున్నప్పుడు కొంతమంది లైటింగ్ సంబంధించినటువంటి స్తంభాల మీద ఎక్కువ ఉంటాం, ఇవన్నీ కూడా చూశారు నరేంద్ర మోడీ. చూసి పవన్ మాట్లాడుతున్నట్టు మాటలను ఆపేసి ప్రోటోకాల్కి విరుద్ధంగా, అంటే జనరల్గా ఎవరైనా మాట్లాడేటప్పుడు పవన్ ఆప్ అన్నాడు. ఆయన ఆపేసి ఆయన ప్రసంగాన్ని ఆపి ఆ ముందు ఆ పోల్స్ మీద ఉన్నటువంటి వాళ్ళని దిగమని చెప్పండి అని చెప్పి ఆయనే డైరెక్ట్గా ఆదేశాలు చేశారు. అంటే ప్రధానమంత్రి అబ్జర్వ్ చేశాడు ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పి ముందుగానే ఆయన గమనించి అలర్ట్ చేశారు, అందరినీ అలర్ట్ చేశారు. అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు మైక్ డిస్టర్బ్ అయింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రసంగానికి వచ్చిన తర్వాత కంప్లీట్గా మైక్ 2-3 సార్లు డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ కావడంతో ఎందుకు డిస్టర్బ్ అయింది అని అంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు ముందుకు తోసుకొని రావటం, ఇవన్నీ జరిగినట్టు నరేంద్ర మోడీ కూడా గమనించారు. అయితే ఈ మొత్తం ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ ఎక్కడయింది, ఎందుకు అయింది, ఎవరు చేశారు అనే దాని మీద ఈ ప్రోగ్రాం మొత్తం అయిపోయిన తర్వాత పిఎంఓ ఆఫీస్, ప్రధానమంత్రి కార్యాలయం ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఆ పిఎంఓ ఆఫీస్ మానిటర్ చేస్తుంది కంప్లీట్గా. మానిటర్ చేసినటువంటి క్రమంలో 2 పేర్లు ప్రధానంగా బయటకు వచ్చాయి. వాళ్ళిద్దరు కలిసి చేశారు అని చెప్పి. ఎవరు వాళ్ళిద్దరు అని అంటే నేను కొన్ని హింట్లు ఇస్తాను.
రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారి, రాష్ట్రంలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి ఐపీఎస్ అధికారి. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి అంటే ఎన్నికల కోడ్ రాకముందే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలి అనేది మొత్తం ప్లాన్ చేసేసి ఆ మేరకు బదిలీలు చేసినటువంటి ఐపీఎస్ అధికారి ఆయన. జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్తే అంత వినేటువంటి వాళ్ళని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరుడు కట్టినటువంటి ఐపీఎస్లు కొంతమంది ఉంటారు, వాళ్ళని ఎక్కడ డిప్యూట్ చేయాలో అక్కడ డిప్యూట్ చేసేసాడు ఆయన, చేసి ఉంచేసాడు. సో ఇప్పుడు ఈ సభ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఎవరెవరు ఐపీఎస్లు ఉన్నారు, వాస్తవంగా నరేంద్ర మోడీ వస్తున్నారంటే ఐజీ స్థాయి అధికారులు, డిఐజీ స్థాయి అధికారులు వీళ్ళందరూ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ జరిగింది దానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి అక్కడ ఎవరు చేశారంటే ఈయనే తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని నియమించడం కారణంగా జరిగినటువంటి ఈ కుట్ర అనేది ఒకటి. రెండు, నెక్స్ట్ ఆఫీసర్ ఎవరు అని అంటే మొత్తానికి సంబంధించి ఏం జరుగుతుంది ముందు నుంచి అబ్జర్వ్ చేసేసి పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే పలానా రోజు అక్కడ ఏం జరుగుతుంది, పలానా రోజు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరు ఏదైనా జరిగే అవకాశం ఉందని ముందే పసిగట్టేటువంటి విభాగానికి కీలకమైనటువంటి ఐపీఎస్గా ఉన్నటువంటి ఒక అధికారి, కీలకంగా ఉండేటువంటి ఒక అధికారి. ఆయన యాక్చువల్గా ముందే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారు, 15 లక్షల మంది వచ్చేటువంటి అవకాశం ఉంది, మొత్తం డయాస్ వివరాలు, మొత్తం గ్రౌండ్ వివరాలు, పబ్లిక్ వచ్చేటువంటి వాళ్ళ వివరాలు, అలాగే ఏ రూట్లో వస్తారు, పార్కింగ్ ప్లేస్లు, ఇవన్నీ కూడా ముందే చెప్తారు. దాన్ని బట్టి పోలీసులు అరేంజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకవేళ ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అని పసిగట్టాల్సింది నిఘా విభాగం. ఆ నిఘా విభాగానికి కీలకంగా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి ఆ నిఘా విభాగాన్నే పక్కదోవ పట్టించారు అనేది ఒకటి అనిపిస్తుంది. సో దీని కారణంగానే ఈ ఇద్దరు ఐపీఎస్ల కారణంగా ఆ జరిగింది. దీని వెనక తాడేపల్లి కాన్స్పిరసీ ఉంది, కుట్ర దాగి ఉంది. వీళ్ళిద్దరు కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే, ఈ ఐపీఎస్లు ఇద్దరు కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ మొత్తం ఇంత డిస్టర్బెన్స్ అయ్యేది కాదనేది ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం ఒక కంక్లూషన్కి వచ్చింది. ఈ ఇద్దరు ఎవరనంటే లోకేష్ రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళు. లోకేష్ ఆల్రెడీ యోగాలను చేస్తున్నటువంటి సందర్భంగా కొంతమంది ఆఫీసర్స్ యొక్క పేర్లు రెడ్ బుక్లో రాయడం జరిగింది. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాతే ఉద్యోగం అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి ఐపీఎస్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఐపీఎస్లు కానీ పోలీసులు కానీ అలాంటి వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో లోకేష్ రాసి పెట్టుకున్నాడు. ఆ రెడ్ బుక్ని చంద్రబాబు నాయుడుకి కూడా ఇచ్చారు, సభలో బహిరంగ సభలోనే ఇచ్చారు. సో కాబట్టి ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి అధికారులే ఈ ఇద్దరు ఐపీఎస్లు కూడా. సో కాబట్టి ఢిల్లీ నుంచి వేట స్టార్ట్ అయింది. ఆ వేట ఏ విధంగా ఉంటుంది, వేటు వేసేలాగా ఉంటుందా, లేదంటే బదిలీ చేసేలాగా ఉందా, లేదా సస్పెండ్ చేసేలాగా ఉందా, అసలు ఏ స్థాయిలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అనేది మనం వెయిట్ చేయాలి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ వెళ్ళింది, ఢిల్లీ నుంచి కూడా పిఎం ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ కుట్రకు పరోక్షంగా సహకారం అందించారో వాళ్ళ మీద త్వరలోనే కఠినమైనటువంటి చర్యలు ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఆ ఇద్దరు ఐపీఎస్లు ఎవరనేది నెట్ జర్నల్కి నేను కొన్ని హింట్స్ ఇచ్చాను, వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు.